హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే చూడబోతున్నాము. ఫుల్ ఫర్నిచర్ వర్క్తో హౌస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్ రేంజ్లో ఉన్న ఒక హౌస్ ఫ్రెండ్స్ ఇది. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఎక్కడుంది, అదే మనం ఓన్గా బిల్డ్ చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు. సో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. సో ప్రజెంట్ బయట అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గేట్ మాదిరి కనబడుతుంది. ఆ గేట్ తీసుకుని మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో ఈ గేట్ ఎంట్రన్స్ మనం తీసుకుని లోపలికి వెళ్తున్నాము. ఇది నార్త్ ఫేసింగ్ వైపు అయితే ఉంటుంది ఎంట్రన్స్ అనేది. సో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. టోటల్గా ఏంటంటే ఇది 144 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు మనం హౌస్ అయితే చూడబోతున్నాము ఫ్రెండ్స్. ఆ దారిలోంచి మనం ఇలా ముందుకు రాగానే ఏంటంటే హౌస్ అయితే ఉంటుంది మనకి. ఫ్రంట్ ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో మిడిల్ ల్యాండింగ్ చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్ కార్నర్లో వచ్చాయి. మెయిన్ డోర్ వచ్చేసరికి ఏంటంటే మనకి టేక్ డోర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. అట్లాగే మనం ఈ పక్కన నార్త్ ఫేసింగ్ వైపు చూసుకున్నట్లయితే కనుక ఒక 2.5 ఫీట్ సెట్ బ్యాక్ వచ్చింది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని పెట్టుకోండి. సో పాత వాళ్ళు కూడా ఒకసారి ఆల్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో ఒకసారి డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్తాము. సో కింద ఫ్లోరింగ్ మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక టైల్స్ అయితే ఇచ్చారు. ఒక 3.5 ఫీట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వే మాదిరిగా అయితే ఉంటుంది. ఒక 3.5 ఫీట్ ఉంటుంది ఇది. సో ఒక విండో కనపడుతుంది చూడండి. సో ఈ రైట్ సైడ్ మనం చూసుకుంటే ఒక బెడ్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇది. సో మనం కొంచెం ముందుకు రాగానే ఏంటంటే ఫ్రెండ్స్ ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇది హాల్. ఇది 9x14 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హాల్ అనేది. ఈ పక్కన మనం నార్త్ ఫేసింగ్ వైపు చూసుకున్నట్లయితే కనుక ఒక డోర్ కనబడుతుంది. అట్లాగే 3 డోర్స్తో విండో ఇచ్చారు. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, చాలా డీసెంట్గా సింపుల్గా తీసుకున్నారు. అండ్ అక్కడ మనం చూసుకున్నట్టే టీవీ ఫ్రెండ్స్. అది టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అది టీవీ పెట్టుకోవడానికి. సో కింద మనకి ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు చూడండి, ఏవైనా మెటీరియల్స్ అట్లాంటివి పెట్టుకునే విధంగానే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే హాల్ నుండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాము. ఈ బెడ్రూమ్ అనేది 12.9 పొడవు ఉంటుంది, 11.5 అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో 3 డోర్స్తో విండో ఇచ్చారు. మనం ఇలా లోపలికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. అట్లా మనం లోపలికి వచ్చాము. ఇది బెడ్రూమ్ ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే వార్డ్రోబ్ ఇచ్చారు. అండ్ టాప్లో ఒకసారి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. సో ఫ్రెండ్స్ హౌస్ అయితే చూస్తున్నారు కదా, ఒకసారి ప్లానింగ్ చూపిస్తాను, తర్వాత మళ్ళీ మిగతా హౌస్ అంతా చూద్దాము. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్లానింగ్ గురించి అయితే చెప్తున్నాను చూడండి. 18x60 ఫ్రెండ్స్ ఇది, అంటే 120 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో ఇల్లు మొత్తం మనకి 120 గజాల్లో కట్టడం జరిగింది. మిగతా 24 గజాలు ఏంటంటే దారి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు లోపలికి వచ్చాను చూసారు కదా, అది ఒక 5 అడుగులు వెడల్పుతూ ఉంటుంది. ఇలా నార్త్ ఫేసింగ్ నుంచి ఎంట్రన్స్ ద్వారా ఇలా మనకి 5 అడుగులు దారి నుంచి లోపలికి అయితే వస్తాము. సో ఆ దారి ఇది మొత్తం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా 144 ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్లాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ తీసుకుంటే వెస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే వస్తాము. సో ఇది ఒక దారి ఉంటుంది, ఒక 4 ఫీట్ వే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 3.5 ఉంటుంది, 4 ఫీట్ కాదు 3.5 అయితే ఉంటుంది ఈ వే అనేది. సో ఇలా ముందుకు రాగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు రాగానే ఫ్రెండ్స్ ఇదంతా లివింగ్ ఏరియా ఇది. సో కొంచెం ముందుకు రాగానే డోర్ తీసుకొని ఇట్లా లోపల రాగానే ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ దీనికి ఏంటంటే ఒక కిచెన్ ఇచ్చారు చూడండి, ఒక 6.6 ఫీట్తో కిచెన్ ఉంటుంది. సో అండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూసుకోండి. సో టోటల్ ప్లానింగ్ ఇది. అండ్ సెట్ బ్యాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ పక్కన మనకి ఏంటంటే నార్త్ వైపు ఏంటంటే ఒక 2.5 ఫీట్ ఉంటుంది. అండ్ ఈ పక్కన మనకి సౌత్ వైపు ఏంటంటే 1.5 ఫీట్ అయితే వదులుకున్నారు. సో సెట్ బ్యాక్స్ ఇవన్నీ టోటల్గా చూసుకోండి. వాస్తు ప్రకారం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ప్లానింగ్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మీరు
సో ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ప్లానింగ్ కాదు. మీకు ఓన్గా మీ ఇంటికి ఏదైనా ప్లానింగ్ కావాలి అనుకుంటే కనుక మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదు అంటే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడతాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. బయట ప్రైస్ కన్నా మీకు తక్కువ ధరకే ఏంటంటే వాస్తు ప్రకారం చాలా పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ప్లాన్స్ అనేవి. సో ఖచ్చితంగా ప్లాన్స్ ఎవరైనా కావాలి అనుకుంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఇంకా మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పేశాను కదా, ఒకసారి ఏంటంటే హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు రియల్గాని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వార్డ్రోబ్ అయితే చూస్తున్నాము. అండ్ ఇక్కడ లామినేట్ కూడా చూడండి, ఫ్లవర్ డిజైన్స్ మాదిరిగా వచ్చే విధంగా టెక్స్చర్ డిజైన్స్ అయితే ఇచ్చారు. ఇది బాగుంది డిజైన్ కూడాని. అండ్ లోపల ఏంటంటే మనకి సిమెంట్ బాలలు అయితే వాడడం జరిగింది, స్ట్రాంగ్గా కూడా ఉంటాయి కబోర్డ్స్ అనేది. సో పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు కదా, చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్గా వెట్ ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. 3.5x8 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది. హ్యాండ్ వాష్ చేసుకోవడం కూడా ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. సో టైల్స్ కూడా ప్రింటెడ్ డిజైన్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుండి కిచెన్లోకి అయితే వెళ్ళబోతున్నాము. ఫ్రెండ్స్ మీరు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద కాదు, జస్ట్ నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనే కాదు, జస్ట్ నార్మల్గా యూజ్ చేసుకోండి అది. అండ్ ఇదొకటి ఏంటంటే ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది చూడండి గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు టోటల్గా ఇక్కడ. సో ఈస్ట్ ఫేసింగ్ వైపు ఒక విండో ఇచ్చారు. టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, సింపుల్గా మనకి గోల్డ్ కలర్లో 4 LED లైట్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో ఈ బ్యాక్ సైడ్ వాల్ చూసుకున్నట్లయితే కనుక స్టోరేజ్ ఇచ్చేసారు ఎక్కువగానే, ఓపెనబుల్ డోర్స్ ఫ్రెండ్స్ ఇవి. సో ప్లాట్ఫామ్ మొత్తం మనం చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ 9 inches ప్లాట్ఫామ్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి గ్రానైట్ చూడండి, ఇది కూడా ఒక 1.5 feet విడ్త్తో ఇచ్చారు. సో ఏదైనా మెటీరియల్ పెట్టుకోవడానికి విధంగా ర్యాక్స్ ఇచ్చారు చూడండి, బాస్కెట్స్ అనేవి. గ్లాసీ ఫినిష్డ్ ఫ్రెండ్స్. లామినేట్ అనేది చూసుకున్నట్లయితే కనుక మనకి ఏదైనా ఆయిల్ మార్కులు అట్లాంటి పడినా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్గా ఉంది, బాగుంది కూడా ఇది. సో కిచెన్ అనేది మనం చూసుకున్నట్లయితే కనుక 12.9 పొడవు ఉంటుంది, ఒక 6.5 అడుగులు వెడల్పు అయితే ఇచ్చారు. ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ వైపు అయితే వచ్చేసాం మనం. మనకి వాషింగ్ మిషన్ కానీ ఏదైనా మనకి బోరింగ్ ఇవన్నీ చూసుకోండి నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చాయి. సో ఈ పక్కన చూసుకుంటే 1.5 feet ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇంటి చుట్టూ ప్లేస్ ఉంది మనకి, సౌత్ ఫేసింగ్ వైపు అట్లాగే ఈ పక్కన మనకి నార్త్ వైపు కూడా వదులుకున్నారు ప్లేస్ అనేది. సో ఇది ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఇల్లు అనేది మనకి కాకినాడ వలసపాకల ఏరియాలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది. సో దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా చెప్తాను కదా. దీని ప్రైస్ అనేది ఏంటంటే 38 lakhs అయితే చెప్తున్నారు, నెగోషియేషన్ అయితే ఉంది. సో మీరు మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇందాక చూపిస్తాను కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 9 feet విడ్త్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 14 feet 10 inches పొడవు ఉంటుంది. సో ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ. సో WPC డోర్ అయితే యూజ్ చేశారు బాత్రూమ్స్కి, వాటర్ ప్రూఫ్ డోర్స్ ఫ్రెండ్స్ ఇవి. 3.5x8 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో టాప్లో చూడండి చాలా హైట్గా ఉంది, సీలింగ్ హైట్ కూడా. సీలింగ్స్ ఏం చేంజ్ లేదు, బాత్రూంలో చాలా పెద్దగా కనబడుతుంది చూడండి. అండ్ మీకు ఈ ఇంటికి లోన్ అనేది పెట్టుకోవచ్చా అని చెప్పి డౌట్ అయితే ఉండవచ్చు. లోన్ అవైలబిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది. అండ్ వాటర్ కూడా బాగుంటుంది, మీరు వాడుకోవడానికి దీనికి మొత్తం పనికి వస్తుంది వాటర్ కూడా. సో బయటకైతే వచ్చేసాము. ఫ్రంట్ ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రంట్ ఓపెన్ ప్లేస్ కూడా కొంచెం పర్లేదు, 7.5 feet విడ్త్తో అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా హౌస్ అయితే టోటల్గా ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్, బస్ స్టాప్ కూడా ఒక 3.54 km డిస్టెన్స్లోనే ఉంటాయి, అన్ని దగ్గరలో ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్ సిటీలో ఉంది ఇది హౌస్ అనేది. సో టోటల్గా మనకి 8 పిల్లర్స్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒక వాటర్ ట్యాంక్ కూడా కనపడుతుంది చూడండి ఇక్కడ. సో కావేరీ గోల్డ్ బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు. సో టోటల్గా ఇందాక మనకి ఫ్రంట్ ఫేసింగ్, ఈ పక్కన నార్త్ ఫేసింగ్ హౌసెస్ ఫ్రెండ్స్ అవి. మీకు ఒకసారి పైనుంచి కూడా చూపిస్తాను, దారి అనేది కనబడుతుంది ఇక్కడ.
సో దీంట్లో మీరు ఏంటంటే బైక్స్ అట్లాంటివి పార్క్ చేసుకోవడానికి 5 ఫీట్ వే అయితే ఉంటుంది. ఇదే మనకి ఏంటంటే ఒక 24 గజాలు అయితే ఉంది బ్యాలెన్స్. ఇది హౌస్ అయితే టోటల్గా 120 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్ ఇది. సో హౌస్ అయితే మొత్తం చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి వే వచ్చింది. స్టార్టింగ్ మనం ఇలా మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే వచ్చాము. సో టోటల్గా అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే పెట్టాను కదా ఆల్రెడీ, ఒకసారి చూడండి, వీడియో కింద అయితే ఉంటాయి. సో ఈ గేట్ తీసుకోండి, మనం లోపలికి అయితే వచ్చేస్తాం ఈ విధంగానే. సో బయట రోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో బయట చూడండి, రోడ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనం ఇలా బయట నుండి ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇలా బయట నుండి మనం లోపలికి వెళ్తే హౌస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.